అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి మే నెల 12, 2025 సోమవారం రోజు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే కనుక రేపటి రోజున వీరికి ఎటువంటి అశుభ పరిణామాలు వీరి జీవితంలో తలెత్తబోతున్నాయి. అలాగే వీరి రేపటి రోజున చేయాల్సిన పనులు, చేయకూడనటువంటి పనులు ఏంటి అన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. అయితే వీరి జాతకం ప్రకారం రేపటి రోజున ఒక ఆవిడతో వీరికి అంటే చిన్న గొడవ కావచ్చు, పెద్ద గొడవ కావచ్చు, అయితే వీరితో అయితే గొడవ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, అసలు వీరికి వారికి గొడవ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కుంభరాశి వారికి జాతక ఫలితాలు ముందు తెలుసుకుందామండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈ రాశి వారికి రేపటి రోజున అంటే వీరి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలపై చాలా ఎక్కువగా దృష్టిని అయితే సాధించబోతున్నారు. అలాగే వీరు చేస్తున్నటువంటి జీవనోపాధికి సంబంధించినటువంటి విషయంలో కూడా కుంభరాశి వారు అలాగే వీరికి ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో కూడా మంచి పురోగతి ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి లేదంటే తాతల ముత్తాతల నుండి వచ్చేటువంటి ఆర్థిక పరంగా వచ్చేటువంటి ప్రయోజనాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఆస్తి పరంగా కానీ లేదంటే భూముల పరంగా ఇలా ఏదైనా కానీ మీకు ఆస్తిపాస్తుల యొక్క విషయంలో మీకైతే మంచి ప్రయోజనం అయితే రేపటి రోజున చూడబోతున్నారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు ఆకస్మిక విహారయాత్రకు రేపటి రోజున వెళ్ళవలసి ఉంది. అలాగే పిల్లలు ఇంటి పనులు తమ తల్లిదండ్రులకు చాలా చక్కగా అన్ని పనులలోనూ సహాయం అందిస్తారు. ఇక తల్లిని కూడా రేపటి రోజున ఎంతో సంతోషపరుస్తారు. అంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా జాబ్ పరంగా గుడ్ న్యూస్ని అయితే తల్లికి వినిపించడం కానీ లేదంటే ఏదైనా విద్యార్థులు అయితే మంచి మార్కులు వచ్చేటువంటి ఇలా చెప్పుకోవడం ఇలా జరుగుతాయి అన్నమాట. ఇక రేపటి రోజున వ్యాపారంలో ఖర్చులు అధికంగా పెరిగిపోతున్నాయండి. అలాగే మీరు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి రేపటి రోజున ఎక్కువ ప్రయత్నిస్తారు. కానీ మీకు ఉన్నటువంటి కొన్ని మానసిక టెన్షన్స్ వలన కొంచెం మీ మనసు అనేది ఒత్తిడికి గురవుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులను ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉంటారో వారితో చక్కగా కాసేపు అయితే చాలా సమయం అయితే వారితో ప్రశాంతంగా ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడే విధానంగా వారితో కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే కొంచెం నమ్మకం అలాగే భావోద్వేగమైనటువంటి కొన్ని విషయాలను కూడా మీరు ఈ రోజున వారితో పంచుకుంటారు. ఇక ఏదైనా కానీ మీరు వారితో చెప్పే ముందు ఏ విషయమైనా కానీ జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా మీ కుటుంబ సభ్యులే కదా అని చెప్పి అన్ని విషయాలను వారితో షేర్ చేసుకోకండి. అలాగే జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మీకు వివాహితులు గృహ జీవితం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఆనందంగా మాట్లాడతారండి. ఇక వీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా కానీ సమస్యపై కూడా పడినట్లయితే కనుక అది కూడా రేపటి రోజున సమస్య కూడా తీరుతుంది. అలాగే వారిని అంటే మీరు ఏదైనా కానీ మీ మాటలతో కానీ లేదంటే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం అంటే ఇలాంటివి చేసి వారిని కొంచెం సర్ప్రైజ్ గురి చేస్తారు. అలాగే బయటకు కూడా షికారుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది రేపటి రోజున. ఈ రోజున మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం వలన మీ ఆర్థిక స్థిరత్వం ఎంతో మెరుగుపడుతుంది. అది కూడా ముందు రోజులలో మీరు చూస్తారు. ఇది మీకు విజయానికి దారితీస్తుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయని రేపటి రోజున సూచిస్తుంది. ఇక ఈ రోజున మీరు ధైర్యంతో మీ శత్రువులను ఓడిస్తారు. రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను ఎంతో చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక మీకు కొత్త శక్తిని కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం లభించడం వలన ఒక శక్తి మీకు ధైర్యంతో మీకు అంతకుముందు కంటే కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఎంతో ధైర్యంగా అయితే మీరు గతంతో పోల్చుకుంటే ఎంతో ధైర్యంతో అయితే మీరు అంటే ఈ విషయాలనైనా కానీ నిర్ణయాలనైనా కానీ త్వరగా తీసుకుంటారు. ఇక ఈరోజు అదృష్టం మీకు వివిధ రంగాల్లో మంచి లాభాలను గుర్తింపును తెస్తుంది. ఈ వ్యక్తిగత సంబంధాల్లో కోపం విభేదాలు కొంచెం కారణమవుతుందండి. కొంచెం రేపటి రోజున అయితే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అవగాహనలతో మీ అనుబంధాలను కూడా బలపరచుకోవడానికి ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదండి. మీ బంధాలు మీకు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటారనేది బాగా తెలుసు. కాబట్టి వాటితో ఏ విధంగా ఉండాలి అనేది కొంచెం తెలుసుకొని జాగ్రత్త వహించండి. అలాగే ఉద్యోగంలో మీ ఆధిపత్యం కూడా బలంగా పెరుగుతుంది. మీ ఆఫీస్ వద్ద నుండి ఉపశమనం పొందుతారు. అంటే
ఏదంటే మీకు సంబంధించినటువంటి విషయాలు అంటే ఆఫీస్ పనుల్లో మీకు ఏదైనా చాలా రోజుల నుంచి కూడా కొంచెం ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ లేదంటే ఇంకేదైనా దానికి సంబంధించినటువంటి ఒత్తిడికి గురైనటువంటి ఏమైనా అంటే ఆ పనులకు సంబంధించినటువంటి విషయాల్లో వ్యవహారాల్లో మీకు ఏదైనా కొంచెం ఒత్తిడిగా అనిపించినా కానీ కొంచెం మీరు రేపటి రోజున ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేయడం వల్ల కాస్త ఉపశమనాన్ని అయితే పొందుతారు. అలాగే మీరు రేపటి రోజున కొంచెం అనారోగ్య సమస్యలు కూడా గురవుతారు కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే మీ ఆహారం విషయంలో కూడా కొంచెం ఆయుర్వేద విషయాలను కూడా చేర్చుకోండి. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూలమైనటువంటి ప్రవాహం అయితే చూపుతాయి కాబట్టి అది జాగ్రత్తగా అమలుపరచండి. మీ జీవిత భాగస్వామితో మీ యొక్క సమన్వయం ఈ రోజున చెక్కు చెదరకుండా ఉంటుంది. అత్తమామల యొక్క అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను కొన్ని సృష్టిస్తాయి కాబట్టి వారి యొక్క ప్రభావం లేకుండా జాగ్రత్త వహించండి. అలాగే వారు ఏం చెప్పాలి అనుకున్నా కూడా ముందు వారి మాటలను అంటే మంచి మాటలైతే స్వీకరించి గౌరవించండి. ఒకవేళ మీకు కనుక ఆ మాట నచ్చకపోతే సున్నితంగా వారిని తిరస్కరించండి. ఇక మీరు రేపటి రోజున కొంచెం మీ పనుల్లో కష్టపడవలసి ఉంటుంది. అలాగే ఇంటికి విలాసవంతమైనటువంటి కొన్ని వస్తువులు కొనుగోలుకు కాస్త ఖర్చు అనేది కనిపిస్తుంది. మీ ఉద్యోగం పైన అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు. అంటే మీరు ఉద్యోగం చేసే దగ్గర అధికారులతో మీకు ఉన్నటువంటి సంబంధాలు అయితే కొన్ని చెడిపోయేటువంటి అవకాశం కనిపిస్తున్నాయండి. అయితే వృత్తి జీవితంలో సహచరులతో అంటే ఏదైనా కానీ అపార్థం లాంటివి ఇలాంటివి ఏర్పడతాయి అనమాట. అలాగే గొడవలు జరిగే కొంచెం పరువుపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ విషయంలో ఒక స్త్రీ వల్ల అంటే మీరు కొంచెం పెద్ద గొడవకు దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆవిడ మీతోటి పనిచేసేటువంటి అంటే మీతో పాటు పనిచేసేటువంటి సహకారం అంటే ఉద్యోగస్తురాలు అవ్వచ్చు, లేదంటే మీ పై అధికారి కావచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి. మీ ఆఫీసులో మీకు సంబంధించినటువంటి ఒక స్త్రీతో మీరు రేపటి రోజున ఒక పెద్ద గొడవ కావచ్చు, చిన్న గొడవ కావచ్చు, ఒక అంటే మీలో ఉన్నటువంటి కోపాన్ని ఆమె బయటకు తీసుకొచ్చే విధానంగా ఆమె ప్రవర్తన ఉంటుందన్నమాట. కాబట్టి ఆవిడ అలా మాట్లాడింది కదా అని చెప్పేసి నేను కూడా దురుసుగా సమాధానం ఇవ్వడం కానీ అనవసరంగా వాగితే కాదు, ఆగమంటే ఆగాలి, లేకపోతే పండుకోమంటే పండుకోవాలి. అలాంటివి అయితే చేయడం వల్ల కూడా ముందు ఆ స్త్రీ వల్ల మీకు కొంచెం ఇబ్బందులు తలెడతాయి. మీ జీవితం పట్ల అప్రమత్తంగా ఉండండి. దగ్గర తెల్లని దాకపోతున్నాక పోతూనే ఉంటావు కదా, అట్లా ఏదైనా ఒకటి రెచ్చగొట్టే విధంగా మీకు కొంచెం కోపం తెచ్చే విధంగా మాట్లాడినప్పటికీ కూడా కొంచెం పట్టించుకోకూడదు. అంతగా అవి నుండి పక్కకు వెళ్ళిపోవడం మీకు అన్ని గజాలు కూడా మంచిదే. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి. ప్రయాణాలు అనుకూలంగా ఉండడమే కాకుండా మీరు చక్కగా మీ యొక్క భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని కానీ లేదంటే ఇంకా ఎవరితోనైనా కానీ మీతో కుటుంబ సభ్యులతో చక్కగా మీరు బయటకు వెళ్ళే సమయానికి గడుపుతారు. ఇంకా ఈ రోజున మీరు దేవాలయ సందర్శన చేస్తారు. ఆధ్యాత్మిక పరంగా మీ మనసు కూడా చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున అంటే ఎవరైతే ఛానల్ నుంచి ఉద్యోగ అవకాశం రాలేదని చెప్పేసి ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచిగా ఉద్యోగ అవకాశం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా చూసినట్లయితే అన్ని రంగాల వారికి రేపటి రోజున చక్కగా అయితే ప్రతికూలతను ఎక్కువగా కనిపించడం లేదు, కానీ అంతే అత్యద్భుతంగా మంచి అదృష్టమైనటువంటి యోగ కాలం అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మిశ్రమైన ఫలితాలు రేపటి రోజున ఈ రాశి వారికి కట్టేస్తున్నాయి. అలాగే రేపటి రోజున చక్కగా మీరైతే సోమవారం కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని చక్కగా శివనామ స్మరణ చేసుకొని మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా కాసేపు అయినా ప్రతికూలమైనటువంటి సమయం లాంటిది మీకు అనిపించినా మీ మనసు కొంచెం ప్రశాంతంగా లేకపోయినా ఒత్తిడికి గురి అవుతున్నా కానీ శివనామ స్మరణ చేసుకోవడం వల్ల మీ మనసు అంతా కూడా తేలిగ్గా ఉంటుంది. అలాగే కొంచెం మీకు అంటే ఏదైనా లోన్లీగా అనిపించినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాస్త మీరు ధైర్యంగా ఉంటారు. భగవంతుడి తోడుగా ఉన్నాడు అనేటువంటి నమ్మకం మీలో కూడా బలపడుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అంటే చెప్పాను కదా, ఒక స్త్రీ వల్ల కొంచెం గొడవ జరిగేటువంటి అవకాశాలు అయితే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క స్త్రీ ఎవరనేది రేపటి రోజున మీతో పాటు పనిచేసేటువంటి ఆ కార్యాలయంలో మీతో పాటు వర్క్ చేస్తున్నటువంటి ఆ స్త్రీ కావచ్చు. ఆ స్త్రీ ఏమో వచ్చేసి అక్షరంతో స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ఆ అక్షరం పేరుతో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే మీ దురుసుగా ప్రవర్తిస్తారో కొంచెం తెలుసుకొని జాగ్రత్త అయితే వహించండి. ఇక విద్యార్థులకి అలాగే వైద్య రంగానికి సంబంధించిన వారితో ప్రవేశిస్తాడు. మీ సినీ రంగ పరిశ్రమలలో
ఏ విధంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుందా, అద్భుతంగా ఉంటుందా అని చెప్పేసి తెలుసుకున్నారు కదండి. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు, వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తులకి ఈ రేపటి రోజున సానుకూలమైనటువంటి కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు చెప్పుకున్నటువంటి వివరణ మీకు అందరికీ నచ్చింది అంటే నాకు కూడా. అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.